హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. తెలంగాణలో పవర్ సెక్టార్ నోటిఫికేషన్ కోసము ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి అప్డేటు, ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా. ఇక్కడ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఒక అర్జెంట్ రిక్వెస్టింగ్ లెటర్ అనేది ఒకటి ఇచ్చారు ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్స్. ఇది నిన్న 15/9/2025 నిన్న ఇచ్చారు. ఇది ఎందుకంటే ట్రాన్స్కోలో ఉన్నటువంటి ఏఈస్ రిక్రూట్మెంటు అర్జెన్సీ కోసము ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. సో ఇక్కడ చూస్తే అసోసియేషన్ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యూ యువర్ కైండ్ నోటీస్ ద యాక్యూట్ షార్టేజ్ ఆఫ్ ద అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇన్ ట్రాన్స్కో అండ్ అర్జెంట్ నీడ్ ఫర్ ద రిక్రూట్మెంట్ అంటున్నారు. లాస్ట్ రిక్రూట్మెంట్ చూస్తే 2018లో జరిగిందని, అదేవిధంగా న్యూమరస్ సబ్స్టేషన్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ హ్యావ్ బీన్ కమిషన్డ్ సబ్స్టాన్షియల్లీ ఇంక్రీజింగ్ ద వర్క్ లోడ్ ఫర్ ఆపరేషనల్ రెస్పాన్సిబిలిటీస్. కాబట్టి సిస్టమ్ ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి కొత్త మ్యాన్ పవర్ యొక్క రిక్వైర్మెంట్ అనేది ఉన్నది, షార్టేజ్ ఉన్నది కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ దీని గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ 2 రిఫరెన్సెస్ ఇచ్చారు. ఇక్కడ ఈ 2 రిఫరెన్సెస్ ఒక 2023 అండ్ 2017ది. ఈ రెండింటిని బేస్ చేసుకొని గవర్నమెంటు ఎంత మంది మ్యాన్ పవర్ అంటే ఏఈస్కి పర్మిషన్ ఉంది, ట్రాన్స్కోలో బడ్జెట్ ఉంది అంటే 1049 ఏఎస్కి ఉన్నది. కానీ అంతవరకు కూడా దీస్ హ్యావ్ నాట్ బీన్ యూటిలైజ్డ్, అంటే అంతవరకు కూడా యూజ్ చేసుకోలేదన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూస్తే రిక్వైర్మెంట్ ఆఫ్ ఏఈస్ అండ్ టీజీ ట్రాన్స్కో మొత్తం ఎంతమంది రిక్వైర్మెంట్ ఉన్నది మనం చూస్తే ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. సో ఎంతమంది ఏఈస్ యొక్క రిక్వైర్మెంట్ సో క్లియర్ కట్గా మనకు ట్రాన్స్కోలో ఉన్నది అన్నట్టుగా. ఇక్కడ చూస్తే ప్రజెంట్ వేకెన్సీస్ మనకు ఎలక్ట్రికల్ ఏఈస్ 332 మెంబర్స్ ప్రజెంట్ రిక్వైర్మెంట్ ఉందన్నమాట. అదేవిధంగా వేకెన్సీస్ టు బీ ఎరైజన్ ఆఫ్టర్ 2012 బ్యాచ్ ఎవరైతే ఏఈస్ ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తే 125 కొత్త పోస్టులు ఏర్పడతాయి. అదేవిధంగా న్యూ పోస్టులు రిక్వైర్డ్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చెప్తున్నారు కదా, సబ్స్టేషన్స్ ఎక్స్పాన్షన్ అవుతున్నాయని చెప్పేసి, నెంబర్ ఆఫ్ సబ్స్టేషన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్పేసి, అట్లా సిస్టమ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది కాబట్టి దాని ద్వారా 685 కొత్త పోస్టులు కావాలి. అంటే ఈ 332 ప్రజెంట్ వేకెన్సీస్, ప్రమోషన్లు అయితే 125, అదేవిధంగా కొత్త వేకెన్సీస్ 685 కలుపుకుంటే మొత్తం 1142 ఏఈలు అనేవాళ్ళు ప్రజెంట్గా మనకి ఇక్కడ ఇప్పుడు అవసరం అనమాట ట్రాన్స్కోలో. సో అదే ఒకటి. ఇక్కడ సివిల్ ఎలక్ట్రికల్ సంబంధించి సివిల్ చూస్తే 50 అండ్ 2 అండ్ 36 అంటే 88 పోస్టులు అనేవి రిక్వైర్మెంట్ ఉందన్నమాట. అదేవిధంగా టెలికామ్లో కూడా 121 పోస్టులు రిక్వైర్మెంట్ ఉందన్నమాట. సో ఆ రకంగా చూస్తే మొత్తం ప్రజెంట్ వేకెన్సీస్ 456, ఇంకా ప్రమోషన్లు అయితే ఇంకా 142 ఖాళీ అవుతాయి. ఇంకా న్యూ పోస్టులు ఫర్ ద ఎక్స్పాన్షన్ 753 అనుకుంటే మొత్తం 1351 పోస్టులు ట్రాన్స్కోలో అందరూ ఏఈలు కలుపుకొని, అన్ని డిపార్ట్మెంట్లో ఏఈలు కలుపుకొని ఇంత రిక్వైర్మెంట్ ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఆవేదన ఇక్కడ చెప్తున్నాయి. అదేవిధంగా కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఏఈ షార్టేజెస్, ఇక్కడ ఏమేమి ప్రాబ్లం వస్తుందని. గ్రోయింగ్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ నెట్వర్క్ కెనాట్ బి మానిటర్డ్ అండ్ మెయింటైన్డ్ ఎఫెక్టివ్లీ లీడింగ్ టు రిస్క్ ఆఫ్ ద సిస్టమ్ ఇన్స్టెబిలిటీ అండ్ బ్రేక్ డౌన్స్. inadequate man power in substation increases the chances of delays for the fault rectification అండ్ సేఫ్టీ రిస్క్లు కూడా ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా ఓవర్ బర్డెనింగ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఇంజనీర్స్ టు లీడింగ్ టు రెడ్యూస్డ్ ఎఫిషియన్సీ. అదేవిధంగా టైమ్లీ రిక్రూట్మెంట్ విల్ నాట్ ఓన్లీ స్ట్రెంథెన్ ద ట్రాన్స్మిషన్ సిస్టమ్ బట్ ఆల్సో సేఫ్ గార్డ్ రిలయబిలిటీ అండ్ ఎఫిషియన్సీ సేఫ్టీ అని చెప్పేసి సో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనమాట. అదే చెప్తున్నాయి ఇక్కడ చూడండి. యాజ్ పర్ ద తెలంగాణ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్, టీజీ ట్రాన్స్కో ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ఇష్యూ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇన్ October 2024. మనం చూసాం జాబ్ క్యాలెండర్లో అక్టోబర్లోనే వస్తున్నట్టుగా మెన్షన్ చేశారు, కానీ ఆ జాబ్ క్యాలెండరు అది పోయింది అది. సో ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ వి ఎర్నెస్ట్లీ రిక్వెస్ట్ యువర్ కైండ్ ఇంటర్వెన్షన్ టు ఎన్ష్యూర్ దట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఈస్ టు బి టేకన్ అప్ ప్రయారిటీ అండ్ వితౌట్ ఫర్దర్ డిలే. కాబట్టి డిలే చేయకుండా ఇంకా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇదే ఉండాలన్నట్టుగా చెప్తున్నారు అనమాట. వి హంబ్లీ రిక్వెస్ట్ యువర్ గుడ్ ఆఫీస్ టు issue the necessary directions to immediate initiation of the AES recruitment in the process of TG Transco. సో ఇది దీనికి సంబంధించింది కాబట్టి ఇక్కడ మంచి ఇన్ఫర్మేషన్ అది. అసలు టోటల్ ఏఈలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది అవసరం అన్నట్టుగా క్లియర్ కట్గా చెప్తున్నారు ఇక్కడ. కానీ ఇప్పుడు ఇన్ని పోస్టులని భర్తీ చేస్తారా ఇప్పుడు అంటే అది మాత్రము మనం దాని మీద హోప్ అనేది ఉండదు, లేకుండా ఉంచుకుంటే బెటర్. ఎందుకనంటే ఇన్ని పోస్టులకి రిక్రూట్మెంట్ జరగదు. ఇక్కడ మనం చూస్తే లాస్ట్ డ్రాఫ్ట్లో ఫినాన్షియల్ అప్రూవ్ ఉన్నటువంటి అనుమతి పొందినటువంటి పోస్టులు ఇక్కడ మనం ఇంతకుముందు చూసినప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 320 అనుకున్నాం. అదేవిధంగా సివిల్, టెలికాము సివిల్ 46, టెలికామ్ 71 అంటే టోటల్ ఇన్ని పోస్టులకు మాత్రమే ఇంతకుముందు పర్మిషన్ పొంది ఉన్నది.
కాబట్టి సో ఇన్ని పోస్టులకి రిక్రూట్మెంట్ జరుగుతుంది తప్ప ఇంకా ఇన్ని పోస్టులకు జరగడం కష్టమే నాకు తెలిసి. కాబట్టి మరి చూడాలి గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ అవుతుందని. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు రిక్రూట్మెంట్ ఇమీడియట్గా డిలే చేయకుండా చేయాలని చెప్పేసి, ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ నెక్స్ట్ వచ్చే జాబ్ క్యాలెండర్ అయినా గవర్నమెంట్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా. సో దీనికి సంబంధించి కాబట్టి గవర్నమెంట్ సో ఈ విధంగా రెస్పాండ్ అవుతుంది దీనికి చూడాలి. సో ఇట్లా కాకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు ఎస్పీడీసీలో కూడా నిన్న ఇంజనీర్స్ డే అని చెప్పేసి మీటింగ్స్ జరిగితే వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి జేఎల్ఎం రిక్రూట్మెంట్, సబ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ గురించి కూడా మాట్లాడుతున్నారు అనమాట. కాబట్టి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఈజ్ రెడీ, అంటే ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై ద డిపార్ట్మెంట్ అండ్ ఫినాన్షియల్లీ ఆల్సో అప్రూవ్డ్, బట్ వెయిటింగ్ ఫర్ ద గవర్నమెంట్ పర్మిషన్ అనమాట. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అవుతుంది. కాబట్టి సో దానికి సంబంధించింది ఒకసారి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే స్టార్ట్ అవుతుంది రిక్రూట్మెంట్ అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉంటుందేమో చూస్తాం, మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.